सर्वाकारुपायण अमृतदात्रे नमः ओम श्री ऐश्वर्यलक्ष्मी नमः अष्टोत्तरपूजयामि शुद्धादिपूजयामि पूजयामि पद्मालयाय नमः आदिं पूजयामि वंदात्रे नमः सर्वाकारुपायण पूजयामि नमः సౌభాగ్య ప్రసాదం కలుగజేయు వ్రతరాజమును కైలాసములో పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం రోజున చేయాలి అని శివుడు పార్వతికి చెప్పాడు. ఓ పార్వతి, వరలక్ష్మి వ్రతం విధి విధానం చెబుతున్నాను వినుము. మగధ దేశంలో కుండీనమ్మున పట్టణమునందు శారది అనే బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆమె భర్తను దైవముగా భావించి ప్రతిరోజు ప్రాతకాలమున మేలుకొని స్నానాదులు ముగించుకొని తన పతిని పుష్పములచే పూజించి అనంతరం అత్తమామలను సేవిస్తూ ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా జీవన సాగిస్తుంది. చారుమతికి ఓ రోజున స్వప్నములో వరలక్ష్మీదేవి కనిపించి, నేను వరలక్ష్మీదేవిని, నీ భక్తిభావం వల్ల ప్రసన్నమై ప్రత్యక్షమైనాను. శ్రావణ శుక్ర పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో నన్ను సేవిస్తారో వారి కోరికలు నెరవేర్చగలను అని చెప్పగానే చారుమతి దేవి భక్తిభావంతో వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారం చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తియే శరణ్యే త్రి జగద్వందే విష్ణు వక్షస్థలయాలే అని అనేక విధముల స్తోత్రము చేసి, ఓ జగన్మాత, నీ దయ వలన జనులు ధన్యులై విద్వాంసులుగా సకల సంపద కలవారగుతురు. నేను జన్మ జన్మాంతరములో చేసిన పుణ్యఫల ప్రాప్తిచే మీ పాదదర్శన భాగ్యము కలిగినది. నా జన్మ ధన్యమైందని స్వప్నములోనే చారుమతి దేవికి నమస్కరించింది. చారుమతి ఉపచారములకు వరలక్ష్మీదేవి సంతృప్తి చెంది అనేక వరములిచ్చి అంతర్ధానమైంది. చారుమతి దేవి నిద్ర నుండి లేవగానే ఇంటి చుట్టూ చూసి వరలక్ష్మి ప్రత్యక్ష సంఘటన స్వప్నముగా గ్రహించి అత్తమామలతోనూ ఇరుగు పొరుగు వారితో చెప్పింది. శ్రావణ మాసం రాగానే వరలక్ష్మి వ్రతం అవశ్యముగా చేయమని చెప్పింది. చారుమతి దేవిను స్వప్న వృత్తాంతము విన్న స్త్రీలు శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందని ఎదురు చూశారు. వీరి భాగ్యోదయం వలన శ్రావణ పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం వచ్చింది. ఆ రోజునే వరలక్ష్మీదేవి చెప్పిన రోజుగా గుర్తించుకుని ప్రాతకాలమునే లేచి స్నానాదులు గావించుకుని చిత్ర వస్త్రములు కట్టుకుని గృహములో ఈశాన్య ప్రదేశమున ఆవు పేడతో అలికి మంటపం ఏర్పరిచి అందుకు ఆసనమై బియ్యం పోసి కలశమున నర్చి దాని యందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసింది. సాయంకాలమున చారుమతీదేవి తోటి స్త్రీలతో భక్తి శ్రద్ధలతో పద్మాసని పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణీ ప్రియే దేవి సుప్రీతి భర సర్వదా అని ధ్యాన ఆవాహనాది షోడపసార పూజలు చేసి 9 సూత్రముల గల తోరములు కట్టుకుని నానావిధ భక్ష భోజ్యములను వరలక్ష్మీదేవికి నివేదనము చేసి ప్రదక్షిణము చేశారు. ఇట్లాగా మొదటి ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు మన శబ్దము కలిగింది. ఆ శబ్దము ఎలా వచ్చిందని కాళ్ళను చూడగానే గజ్జల మొదలకు ఆభరణములు కనిపించగా ఇది వరలక్ష్మీదేవి కటాక్ష భాగ్యమేనని చారుమతీదేవి స్త్రీలు పరమానందముతో రెండవ ప్రదక్షిణ చేయగా హస్తములందు కన్నులు మిరుముట్లు గొలిపే కాంతులు గల నవరమతి ఇల్లు స్వర్ణమయములై రథ గజ తురగ వాహనముతో సౌభాగ్యముతో నిండిపోయింది. అంతనా వ్రత ప్రభావమచ్చే స్త్రీలను గృహములకు తీసుకుపోవునట్టుకు వారి ఇంటి నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లు వరలక్ష్మీదేవిని పూజించిన ప్రాంతానికి వచ్చి నిలిచి ఉన్నాయి. చారుమతి మొదలుగా గల స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రాకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పార్ఘ్యములతో పూజించి వారికి 12 కుడుములు వాయనములు అందించి దక్షిణ తాంబూములు ఇచ్చి నమస్కారం చేసి బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదము పొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష భోక్చాదులతో బంధువులతో భుజించి వాహనములపై ఇండ్లకు వెళ్ళారు. ఒకరితో ఒకరు ఇదంతా చారుమతీదేవి పుణ్యఫలమని అనుకున్నారు. ఇది అంతయు చారుమతి స్వప్న వృత్తాంతము వలన కలిగిన పరిణామమే అని చారుమతీదేవిని పరి విధముల పొగుడుతూ ఇండ్లకు వెళ్ళారు. ఆ రోజు నుండి చారుమతి మొదలగు స్త్రీలు ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవిని పూజిస్తూ ధన కనక వస్తు వాహనములతో సుఖముగా ఉన్నారు. కావున పార్వతి, ఉత్తమమైన ఈ వ్రతము చేసిన వారికి సర్వ సంపదలు కలుగును. ఈ వ్రతము బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రలో మొదలగు అందరూ చేయవచ్చు. ఈ కథ విన్నవారికి, చదువుకున్న వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహ ప్రాప్తి కలిగి సకల కార్యములు సిద్ధించును. శ్రీ వరలక్ష్మీ వ్రత కథ
సంపూర్ణము. లక్ష్మీదేవత